అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుతాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి అపోస్తలు కార్యములు 3వ అధ్యాయం మొదటి నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 103వ పేజీ, 105వ పేజీ, 3వ అధ్యాయము మొదటి నుండి 4 మాటలు మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 1 నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమును ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునంద ఉంచుచు వచ్చింది. పేతురును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని చేరి చూసి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీల మండలను బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని నామమును స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి. హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు మీరు చూడండి. ఒకసారి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్క అక్షరం కూడా చాలా విలువైనటువంటిది. ఏది కూడా వ్యర్థముగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించలేదు. మనిషి యొక్క బ్రతుకుకు, మనిషి యొక్క మనుగడకు, మనిషి ఈ భూమి మీద బ్రతకడానికి అద్భుతమైనటువంటి వాక్యమును దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనకి ప్రతి ఒక్క అక్షరము, ప్రతి ఒక్క వాక్యము కూడా, ప్రతి ఒక్క పదము కూడా చాలా విలువైనటువంటిది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనములలో మనకు తెలియపరుస్తూ ఉన్నటువంటి ఏంటి అంటే, పేతురు యోహాను ఇద్దరు కూడా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు. ఎవరట? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలో పేతురు, యోహాను అనేటువంటి వారు కూడా ఉన్నారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు వారిని యూదులు అనబడేటువంటి వారు సిలువ వేశారు, మరణానికి గురి చేశారు. గురి చేసిన తరువాత యేసుక్రీస్తు ప్రభువు వారు 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధానుడై ఆయన వారికి అగపడి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతోనూ అలాగే కొంతమంది భక్తులతోనూ ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మనం చదువుకుందాం. మీరు ఎటువైపు కూడా వెళ్ళకుండా పట్టణంలోనే నిలిచి ఉండండి. నేను చెప్పినటువంటి ఆదరణకర్త ఏదైతే ఉన్నదో నేను మీ మీదకి పంపిస్తాను కనుక మీరు పట్టణంలోనే ఉండండి, ప్రార్థన చేసుకుంటూ మీరు ఉండండి అని ప్రభువు వారి యొక్క శిష్యులకు ఆయన పరలోకంలో వెళ్తూ ఉన్నప్పుడు చెప్తాడనమాట. ఆయన పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని తన శిష్యులకు అలాగే అనేక మంది భక్తులకు ఆయన చెప్పి ఆయన వెళ్తారు.
ఆయన వెళ్ళినటువంటి కొన్ని దినములకు ఈ శిష్యులు అలాగే ఇంకొంతమంది భక్తులు ఏం చేస్తారంటే మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కడ? యెరూషలేము పట్టణంలోని ఒక మేడగదిలో వీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారంటే 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట అక్కడ ఆ మేడగదిలో. ఆ సమయమున వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ సమయమున ఆ 120 మందికి మీదకి దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తారు. తన పరిశుద్ధాత్మ శక్తి వారందరినీ కూడా కమ్ముకుంటుంది అనమాట. అక్కడ ఆ మేడగదిలో వారందరూ కూడా భాషలు మాట్లాడటం అనేటువంటిది ప్రారంభిస్తారు. ఒక నూతనమైనటువంటి శక్తిని, బలమును వారు పొందుకుంటారు అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, మీరు భూదిగంతముల వరకు కూడా సాక్షులై ఉండాలి. ఎవరికి ఉండాలి? నాకు. మీరు భూదిగంతముల వరకు, భూమి యొక్క అంచుల వరకు కూడా నాకు సాక్షులుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చెప్తాడన్నమాట. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. బలముతో వీరు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అప్పుడు దాకా భయపడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి మతాధికారులకు కానీ, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ, అక్కడ ఉన్నటువంటి రాజులకు కానీ, మరి సామ్రాజ్యాధిపతులకు కానీ వారు ఏం చేశారంటే అప్పటిదాకా పరిశుద్ధాత్మ పొందుకోక ముందు వారు ఏం చేశారంటే భయపడ్డారు. ఒక్కసారి మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు సువార్త ప్రకటించడానికి ఎన్నడూ కూడా హల్లెలూయా భయపడలేదు. ఎన్నడూ కూడా వారు భయపడలేదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే వారు దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. ఎప్పుడట? 3 గంటలకు దేవాలయానికి వారు వెళ్తూ ఉన్నారు. ఎప్పుడు 3 గంటలు అంటే మధ్యాహ్నం 3 గంటలకు వారు దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు దేవాలయానికి వెళ్తూ ఉన్నారంటే ప్రార్థన చేసుకున్నటకు వారు దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. అయితే అదంతా కూడా మరి వివరంగా చెప్పాలంటే యూదుల యొక్క శాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం, అలాగే యూదుల యొక్క ఆ ఆచారము ప్రకారం అనేకమైనటువంటి మరి విధి విధానాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పుకున్నటువంటి సమయం మనకి లేదు కనుక నేను కొత్తగా మీకు చెప్తూ ఉన్నాను. 3 గంటలకు ప్రార్థన కాలం అని. అయితే మీరు ఏం చేస్తారంటే మరి యెరూషలేములో దేవాలయం అనేటువంటి ఉంది కనుక మరి ప్రార్థన కాలం అనేటువంటి వారికి నిర్ణయించబడతాయి. అది మరి వీరు వెళ్ళినటువంటి ప్రార్థన కాలం ఏంటి అంటే మధ్యాహ్నం 3 గంటలకి వీరు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. దేవాలయానికి వెళ్తూ ఉంటే వారు వెళ్తూ ఉన్నారు. మరి అక్కడ ఎవరున్నారంటే భిక్షం అడుక్కునేటువంటి ఒక అతను ఉన్నాడు. అక్కడ ఆయన దగ్గర కూడా మనం ఇప్పుడు పొందాలి. ఈ భిక్షం అడుక్కునేటువంటి ఆయన ఎక్కడ ప్రతిరోజు కూడా ఎక్కడ భిక్షం అడుగుతున్నాడంటే దేవాలయం ద్వారమునంతా కూర్చొని ప్రతిరోజు కూడా భిక్షం అడుగుతున్నారు. వచ్చిపోయేటువంటి వారిని అడుగుతూ ఉన్నాడు అన్నమాట. భిక్షము ఎలా అడుగుతున్నాడు? అమ్మా ఏదైనా కొంచెం ఇవ్వండి అమ్మా, అయ్యా కొంచెం ఏదైనా ఇవ్వండి అయ్యా అని భిక్షం అడుగుతూ ఉంటాడు. వీడు భిక్షం అడుగుకునేటువంటి వాడు పుట్టిన కాలం నుంచి కూడా కుట్టివాడు. ఎలాంటి వాడు? కుట్టివాడు. పుట్టినప్పటి దగ్గర నుంచి కూడా ఆ కుట్టి ఏమంటారంటే బహుశా కాళ్ళు ఒకవేళ ఆయనకు లేవు. అక్కడ మనకు అందుకనే ముందు మొత్తం కూడా రావచ్చు. కాళ్ళు బహుశా లేకపోవచ్చు, లేకపోతే కాళ్ళు ఏమైనా దాంట్లో ప్రాబ్లం ఉండవచ్చు. ఈయన పుట్టాడు, కుంటివాడిగా పుట్టాడు. కుంటివాడిగా పుట్టడం వల్ల ఆయనకు మరి ఏ పని కూడా చేత కాదు కనుక ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? భిక్షం అడుగుతూ ఉన్నాడు. బహుశా ఆయన కుటుంబం ఆయన్ని వదిలేసి ఉండవచ్చు. ఎందుకంటే మరి కాళ్ళు అనేటువంటివి లేవు కనుక ఏ పని కూడా చేయలేదు కనుక అతని యొక్క మరి పోషణ కూడా అతనికి భారం అవుతుంది కనుక కుటుంబానికి నేను భారం అవుతున్నాడని అని ఆయన దేవాలయం ద్వారమునందుకు వచ్చి ఆయన భిక్షం అడుగుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉండవచ్చు. హల్లెలూయా.
ప్రతిరోజు కూడా ఆ దేవాలయం ద్వారమునొద్దకి, అంటే మనుషులు వెళ్ళేటువంటి ఆ ద్వారమునొద్దకి ప్రతిరోజు కూడా కొంతమంది ఆయన అక్కడ దించి వెళ్ళేటువంటి వారు. అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మోసుకొని వచ్చి దేవాలయం ద్వారం వద్ద ఆయనను దించి, అంటే కూర్చోబెట్టి వెళ్ళేటువంటి వారు. ఇలాగా ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నది. ఒకరోజు వచ్చింది, కొంతమంది ఆయనను దేవాలయం ద్వారం వద్ద కూర్చోబెట్టారు. ప్రతిరోజు యథాప్రకారంగానే కూర్చోబెట్టారు. హల్లెలూయా. ఆ రోజున ఆ కూర్చోబెట్టినటువంటి రోజు బహుశా అతని యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి రోజు, అతని యొక్క అదృష్టం అని కూడా మనం అనుకోవచ్చు. హల్లెలూయా. దేవుడు ఆయన మీద కృప చూపించాడు అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే పుట్టిన కాడి నుంచి కూడా కుంటివాడిగా ఉన్నటువంటి ఆయన ఆ రోజు జీవితంలో జరిగినటువంటి అద్భుతము అది మహా అద్భుతం అని మనం చెప్పుకోవాలి. వచ్చాడు, కూర్చున్నాడు, అడుగుతూ ఉన్నాడు, భిక్షం అడుగుతూ ఉన్నాడు. అయ్యా భిక్షం ఇవ్వండి, అయ్యా సహాయం చేయండి అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు పేతురు, యోహాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఏం చేశారంటే ఆ ద్వారం గుండా ఆయన ఉన్నటువంటి ఆ భిక్షం అడుగుతూ ఉన్నటువంటి ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో, ద్వారం వద్ద, తలుపున వద్ద ఎక్కడైతే కూర్చున్నాడో, ఆ గేటు వద్ద ఎక్కడైతే కూర్చున్నాడో వీళ్ళు అటువైపు నుండి వెళుతూ ఉన్నారు. అయితే వీళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను, అనగా పేతురును, యోహానును చూసి వాడు భిక్షం అడగటం ప్రారంభించాడు. ఏమడుగుతున్నాడు? భిక్షం అడగటం ప్రారంభించాడు. అయ్యా ఏమైనా సహాయం చేయండి అయ్యా అని వాళ్ళు అడుగుతూ ఉంటే వారి దగ్గర ఏది కూడా లేవు. అయితే వీళ్ళు వెళుతూ ఉన్నటువంటి వీళ్ళు వాడు అడుగుతూ ఉన్నారు, భిక్షం అడుగుతున్నటువంటి ఆయన వీళ్ళు అడుగుతూ ఉన్నారు. వీరి యొక్క చూపు అడుగుతూ ఉన్నటువంటి ఆయన మీద పడింది. అర్థమవుతుంది మీకు? చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాను. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఇటు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు, దూరం వైపు వెళ్ళాల్సినటువంటి వారు, భిక్షం అడుగునేటువంటి ఆయన ఒక పక్కన కూర్చుంటాడు కనుక ఆయన వైపు అడుగులు వేశారు. వీళ్ళు అనుకుంటున్నారు మనసులో, భిక్షం అడుగునేటువంటి ఆయన వైపు వెళ్తూ ఉన్నా మన యొక్క ఏమైనా దొరుకునేమోనని మన యందు వీడు లక్ష్యం ఉంచుతున్నాడు, అంటే మనస్సు ఉంచుతున్నాడు, మనమేమైనా సహాయం చేస్తామేమోనని మనస్సు ఉంచుతున్నాడని వీళ్ళు మనసులో అనుకుంటున్నారు. వెళ్ళారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయనతో అంటూ ఉన్నారు, అయ్యా నీకు సహాయం చేయడానికి మా వద్ద ఏమీ లేవు, నేనేమి సహాయం చేయలేవయ్యా. నీవు మమ్మల్ని అడుగుతూ ఉన్నావు కానీ మా దగ్గర ఇవ్వటానికి ఏమీ లేవు, ఏమీ కూడా లేవు. కానీ నీకు ఒకటి మాత్రం నేను చేయగలను. హల్లెలూయా. నిజంగా గమనించండి, అడుక్కునేటువంటి వారు కొంతమంది ఉంటారా? ఉంటారు. వాళ్ళు మనం తీసేయకూడదు, ఎప్పుడు కూడా తీసేయకూడదు. ఎవరి అడుక్కునేటువంటి వాడు మన ఇంటి ముందుకు వచ్చాడనుకోండి, వాళ్ళు ఉత్తికి నువ్వు పంపించద్దు. పంపిస్తావా? ఆ పొరపాటు చేయద్దు. ఎవరైనా పిల్లల్ని చక్కన పెట్టుకొని, పిల్లగాన్ని చక్కన పెట్టుకొని, చిన్నపిల్లలను చక్కన పెట్టుకొని నీ ఇంటి గుమ్మమునందుకు వచ్చినప్పుడు నువ్వు వారిని ఒట్టి చేతులతో ఎప్పుడు కూడా అలా చేయదు. దయచేసి నీకున్నటువంటి దాంట్లో నుంచే ఏదైనా, నీకున్నటువంటి దాంట్లో నుంచే అది ఏదైనా సరే, అన్నమైనా కావచ్చు, బియ్యమైనా కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి బట్టలైనా కావచ్చు, లేదా నీ దగ్గర ఒక 10 రూపాయలున్నా, 5 రూపాయలున్నా, 2 రూపాయలున్నా, రూపాయి ఉన్నా కూడా నీ ఇంటి గుమ్మము దగ్గరికి వచ్చినటువంటి వాడిని నువ్వు వట్టి చేతులతోటి పంపించొద్దు. దేవుడు అలా నువ్వు చెప్పలేదు. నువ్వు వట్టి చేతులతో, కొంతమంది ఏమంటారు, లేవుకో వచ్చారు అని కొంతమంది అంటారు. హల్లెలూయా అంటారా? అలా అనకూడదు, ఎప్పుడు కూడా అలా అనకూడదు. కొంతమంది అంటారు సహాయం చేయాలంటే, కొంతమంది అంటారు తేప వాళ్ళు వస్తూనే ఉన్నారు.
అమ్మా నువ్వు వయసులో ఉన్నావు కదా, పని చేసుకొని బ్రతకొచ్చు కదా, ఎందుకు అడుకోతింటాం ఎందుకు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క స్థితిగతులు ఏంటో మనకు తెలియదు. సహాయం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. ఉన్నాయంటే ఏదో ఇచ్చి పంపించి, లేకపోతే లేకపోతే. అంతేగాని ఏదో ఒక రకంగా మనము వారిని కించపరచుకోవచ్చు. హల్లెలూయా. అయితే ఇందులో కూడా కొంతమంది రకాలు ఉంటారా? హల్లెలూయా. మీరు వింటున్నారని నేను అనుకుంటున్నాను. అడుక్కునేటువంటి వాళ్ళలో కూడా కొంతమంది రకాలు ఉంటారు. ఏమీ చేత కాకుండా అడుక్కునేటువంటి వాళ్ళు ఉంటారు. కాళ్ళు చేతులు పడిపోయినటువంటి వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. ముసలితనానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అడుక్కుంటూ ఉంటారు. కొడుకులు వదిలేసి, కూతురులు వదిలేసి, ఆస్తులు మొత్తం రాయించుకొని రోడ్ల మీద పడేసి వాళ్ళ బ్రతుకును దిక్కు లేకుండా చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఏమి కూడా వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఎక్కడో బస్ స్టాండ్ల దగ్గర, లేకపోతే రోడ్డు మీద, లేకపోతే వాటర్ దగ్గర ఎక్కడో పడుకుంటూ అడుక్కుంటూ ఉంటారు. ఇలాగిన వాళ్ళలో రకాలు ఉంటారు కొంతమంది కదా. పుట్టుకతోనే ఉన్నటువంటి వాళ్ళు, పుట్టుకతోనే మరి చేతులు కాళ్ళు లేనటువంటి వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారు, అడుక్కుంటూ ఉంటారు. ఇలాంటి వారు ఎవరైనా సరే నీ ఇంటి గుమ్మము దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఉత్తిగా పంపించద్దు వారిని. బండ గుర్తు పెట్టుకోవాలి. క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని శిష్యులమైనటువంటి మనము, దేవుని వెంబడిస్తున్నటువంటి మనము బండ గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, నీ ఇంటి ముందుకు వచ్చినటువంటి భిక్షగాడిని నీవు వట్టి చేతులతో పంపించవద్దు. హల్లెలూయా. అయితే వాడు దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నారు, పేతురు యోహాను అంటూ ఉన్నారు, ఆ భిక్ష పడుకునేటువంటి ఆయనతో అంటూ ఉన్నారు, మా వద్ద ఏమీ కూడా లేవు ఇవ్వటానికి అని. అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసారా? అని ఈయనకి ఇవ్వటానికి మా దగ్గర ఏమి కూడా లేవు, ఏమి ఇస్తాం అని వాళ్ళు రాలేదు. ఏమన్నారట, వెండి బంగారము మా యొక్క ఏమీ లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని వాని కుడి చేయి పట్టి లేవనెత్తి ఏం చేశారు, చాలా జాగ్రత్తగా గమనించారు. మా వద్ద ఏమీ కూడా లేవు, వెండి బంగారం ఏమీ కూడా లేవు, కానీ మా వద్ద ఉన్నదే నీకు ఇచ్చుచున్నాం అని వాడి యొక్క కుడి చేయి పట్టుకొని వాడిని లేవనెత్తారు. వాడిని లేపారు, నిలబడేటట్టుగా చేశారు. అన్నారు. ఏమన్నారంటే అక్కడ, యేసు నామములో నీవు నడువుము. ఏమన్నారు? నడవమని చెప్పారు. ఎవరిని? భిక్షగాడు. అయితే అక్కడ బహుశా ఆ భిక్షగాడు ఊహించకపోవచ్చు, వీళ్ళు ఏంటంటే చెప్తున్నారు. కానీ వాడు ఊహించినటువంటి విధముగా ఆడి జీవితంలో నేను స్వస్థత పొందుకుంటానో లేదో, నా బ్రతుకు ఇలాగనే ఉంటుందా, బ్రతికినంత కాలం నేను ఇలాగనే అడుక్కోవాలా, బ్రతికినంత కాలం ఇలాగనే ఉండాలా, ఇలాగనే చావాలా, ఇలాగనే అవమానాలు అనుభవించాలా, నిందలు అనుభవించాలా, నేను ఏం చెయ్యాలి అని అనేకమైనటువంటి సార్లు వాడి బ్రతుకులో దుఃఖించవచ్చు. ఇంతలా దుఃఖిస్తారు. అయ్యో దేవుడు ఎందుకు నాకు ఇలాంటి కర్మనిచ్చాడు, నేను ఏ పాపం చేశాను, దేవుడు ఎందుకు నన్ను ఇలాగ పుట్టించాడు, ఎందుకు నా బ్రతుకుని దేవుడు నాశనం చేశాడని ఎన్నోసార్లు దేవుడిని తిట్టుండొచ్చు కదా. ఇంత ఒక బాధ వచ్చినందుకే మనం దేవుడిని అనరానటువంటి మాటలు అనుకుంటాం. అంటావా? ఖచ్చితంగా అంటాం, ఒక బాధ వచ్చినందుకే. కానీ వాడి జీవితాంతం కూడా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఎన్నో తిట్టుకుంటుండొచ్చు దేవుడిని. కానీ వాడి జీవితానికి ఒక రోజు వచ్చింది. ఆ రోజున దేవుడు వాడిని ఏం చేశాక ఊహించినటువంటి విధముగా వాడిని ఆశీర్వదించారు. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, భిక్ష పడుకోవడానికి వాడు వచ్చాడు,
భిక్షం అడుగుతూ ఉన్నాడు, ప్రతిరోజు కూడా అలా చేస్తూ ఉన్నాడు. కానీ ఆ రోజున ఏం జరిగిందంటే దేవుడు వారిని కరుణించాడు. దేవుని యొక్క కృప వాడిపై ఉంది కనుకే అద్భుతమైనటువంటి విధముగా అప్పటిదాకా కుట్టివాడిలో ఉన్నటువంటి వాడు దేవుని యొక్క కృపతో స్వస్థత పొందటం ప్రారంభించాడు. స్వస్థత పొందుకున్న తర్వాత వాడి యొక్క కాళ్ళు అనేటువంటివి, ఆ చీల మండలాలు అనేటువంటివి పోయి ఏమైపోయి అంటే సరిగా, అంటే మనం ఎలాగైతే నిల్చుంటూ ఉన్నామో వాడు కూడా సరిగా నిల్చోవటం ప్రారంభించాడు. వాళ్ళు లేపి నడు అని చెప్పారు. ఆయన చెప్పగానే వాడు నడవడం ప్రారంభించిన తర్వాత ఎగురుకుంటూ గంతులు వేస్తూ దేవుని స్తుతించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏం చేశాడక్క? దేవుని మర్చిపోయాడా? మర్చిపోలేదు. దేవాలయం దగ్గర వాడున్నాడు. ఇంకొక విషయం ఏంటి అంటే బహుశా వాడు అడుక్కోవడానికి దేవాలయం దగ్గరికి ఎందుకు అక్కడ అడుక్కుంటున్నాడు అంటే అనేక మంది ప్రజలు దేవాలయానికి వస్తారు, ఏదో కాస్తంత సహాయం చేస్తారు, ₹1 ₹2 లేకపోతే వాళ్ళకి కలిగినటువంటి దాంట్లో ఏదో వేస్తారు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ వాడు ఉండటం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మనం గమనించవలసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది భిక్షం అడుగుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కడ ఉంటారు? ఎక్కువ శాతం గోళ్ళ దగ్గర ఉంటారు కదా, దేవాలయం దగ్గర ఉంటారు. మరి మన దగ్గర ఎందుకు లేదు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేనందుకు మనం ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం మనం చెల్లించాలి. అయితే అనేక మంది కూడా దేవాలయముల దగ్గర ఉండి అడుగుతూ ఉంటారు, అయ్యా ఏదైనా సహాయం చేయండి. దేవుని గుడిలోకి ప్రవేశించేటువంటి భక్తులు వారిని చూసి దేవుడికి దండం పెడుతున్నారు కదా, వారిని చూసి వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు దండం పెడుతున్నారు, మనకు కూడా సహాయం చేస్తారు అని అనుకుంటారు. కానీ ఎవడో మనసు ఉన్నటువంటి వాడు, మంచివాడు, ఏదో కొద్ది గొప్ప సహాయం చేసి వెళ్తూ ఉంటారు. అందరు చేస్తారా? అందరూ చేయరు. అందరూ సహాయం చేస్తే కడుపు తినట్టు ఉంటారా? అస్సలు. దేవుడికి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఎవరైనా గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుంటారు, అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని మంచిగా ఉంచు, అందరినీ మంచిగా ఉంచు అని ప్రార్థన చేస్తాం. కానీ బయటికి వెళ్ళిన తర్వాత దేవుడికి సహాయం చేయడానికి మన మనసు కాదు. మరి అదేం ప్రార్థన? అదే దండం పెట్టడం దేవుడికి? దేవుడు చూస్తున్నాడు కదా. హల్లెలూయా. క్రైస్తవుల్లో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఆపదలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? ఆదుకోవాలి, సహాయం చేయాలి. ఇటువంటి లక్షణం ఉన్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. వీడు ఒకరికి సహాయం చేస్తూ ఉన్నప్పుడు వాడికి ఎవరు సహాయం చేస్తారంటే దేవుడికి సహాయం చేస్తారు. అంతేనా? అయితే జరిగిపోయింది, స్వస్థత జరిగిపోయింది. ఎదుర్కొంటూ గంతులు వేస్తూ ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయంలోకి వెళ్ళాడు. వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. అని అందరూ కూడా చూసి ఆయనని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన చూసి నిన్నటిదాకా పొద్దున కూడా కూర్చున్నాడు కదా, ఆయన అక్కడ అడుక్కుంటున్నాడు కదా, పొద్దున కూడా కూర్చొని, అది ఇప్పుడేంటి నడుస్తూ ఉన్నాడు అని అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. వారికి ఏం అర్థం కావట్లే అక్కడ. అది ఇదేంటి నిన్నమోడగా అడుక్కున్నట్టుగా ఈరోజు మన కళ్ళ ముందు నడుస్తున్నాడు, దేవుడికి స్వరం విప్పి పాటలు పాడుతున్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, వీరితో నడుస్తున్నాడని అందరూ కూడా వాడి దగ్గరికి రావడం ప్రారంభించారు. ఇది అసలు నిజమా? ఇది కళా నిజమా? వీడు వాడేనా ఏడా వాడా? ఇది అసలు ఏంటి? ఏం జరిగింది అని అందరూ కూడా వాళ్ళ దగ్గరికి రావడం ఏం చేశారు? ప్రారంభించారు. వాళ్ళ దగ్గరికి రావడం ప్రారంభించారు. అందరూ కాపులు వస్తున్నారు, చూస్తున్నారు. ఏరా నువ్వేనా? ఇలా ఉన్నది నువ్వేనా? ఇంకొకరు వస్తున్నారు. ఏరా ఎదురుగా ఒకసారి, ఏంటి కాళ్ళు బాగైపోయాయా అని వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి కిందికి నేను చూస్తున్నారు. అర్రే ఎంత జరిగిందమ్మా, ఇది నిజమేనా అని కిందికి మీదకి చూస్తున్నారు. మరి చూస్తారు కదా, ఆశ్చర్యం అవుతుంది వాళ్ళకి, అర్థం కావట్లే అసలు ఇది ఎంత
జరిగింది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, జనాలందరూ కూడా పోగలుగుతూ ఉన్నారు. అనేక మంది ప్రజలందరూ కూడా మరి దేవాలయం అన్నప్పుడు అనేక మంది వస్తారా? చాలా మంది ఉంటారు దేవాలయం, అందరూ గుళ్ళోనే ఉన్నారు. ఆ గుళ్ళోని ఎందుకున్నారంటే అది ప్రార్థన సమయం, అది ప్రార్థన సమయం కనుక అందరూ కూడా గుళ్ళోనే ఉన్నారు, దేవాలయంలో ఉన్నారు, మందిరంలో ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. క్యాబ్కి ఒకరోజు చూస్తూ ఉన్నారు. వీళ్ళు పోయి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరే ఏం జరిగిందా, ఏదో మాట్లాడుతున్నాం ఏంటంటే, నీకు తెలియదా ఆ గుడి మెట్ల దగ్గర అడుగుతున్నటువంటి ఆయన ఆ గుడ్డోడు లేచి నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, నాతో మాట్లాడే ఇప్పుడే చూశాను, ఇదిగో అక్కడ ఎందుకు చూడు అని వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ చెప్పుకోవడం, ఒకరికొకరు చెప్పుకోవడం ప్రారంభిస్తున్నారు. అందరూ కూడా పోగేయారు, చాలా మంది పోగేయారు. అక్కడ అందరూ పోగేయారు, ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎట్లా జరిగింది, దేని వల్ల సాధ్యమైంది? కొంతమంది అక్కడ అనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే నిజంగా దేవుడు వాడి జీవితంలో అద్భుతం చేశాడు, దేవుని యొక్క కృప వాడికి వచ్చింది కనుకే వాడు అలాగన లేచి నడుస్తున్నాడని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అక్కడ భక్తి కలిగినటువంటి వాడు. ఇదంతా కూడా జనాలు వచ్చేటువంటిదంతా కూడా మాట్లాడుకునేటువంటిదంతా కూడా పేతురు యోహాను వింటూ ఉన్నారు. వింటూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే జనాలు అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మీరు అట్లాగైతే వచ్చారో వాళ్ళు అందరూ కూడా వచ్చారు. వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకు మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు? వీడికి జరిగినటువంటి అద్భుతం మీ జీవితంలో కూడా జరుగుతుంది. ఇదిగో మీరు సిలువకి అప్పగించారు కదా, నజరేయుడైనటువంటి యేసు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క నామములోనే వీడు స్వస్థత పొందుకున్నాడు అని అందరికి చెప్పడం ప్రారంభించారంట. మీరు ఎవరైతే చంపేశారో ఆయన యొక్క నామంలోనే వీడు స్వస్థత పొందుకున్నాడు. ఇది చూడండి, ప్రత్యక్ష సాక్షిని మీరు చూడండి అని అందరికి కూడా చెబుతూ ఉన్నారు, దేవుడి గురించి చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. ఒక నిజంగా ఆ అద్భుతమైనటువంటి సాక్ష్యం వాడి జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఉండదు. అందుకనే చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని పేరు చెప్పుకున్నటువంటి మనము ఏం చేయాలంటే ప్రార్థన మనము చేయాలి, దేవుని యొక్క స్వార్థను మనము ప్రకటించాలి. నలుగురికి మనం ఏం చేయాలి, సహాయం చేయాలి. ఏదో ఆస్తులు అమ్ముకొని సహాయం చేయట్లేదు, ఏమండి? ఆస్తులు అమ్ముకొని సహాయం చేయని అనట్లేదు. నీ దగ్గర నీకు కలిగి ఉన్నటువంటి ఏదో వాడికి ఇచ్చేస్తాయి. ఒకవేళ ఏమీ లేవు, నీ దగ్గర ఏమీ లేవు, బియ్యం లేవు, అన్నం లేదు, కూర లేదు, మరి బట్టలు లేవు, ఏమీ లేవు, నువ్వేం చేయాలి తెలుసా? వారి గురించి హల్లెలూయా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ ఇంటి ముందు గుమ్మము దగ్గరికి వచ్చినటువంటి వాడికి ఏమి ఇవ్వటానికి లేదు, నీ దగ్గర ఏమీ లేవు, అవకాశానికి ఏది కూడా లేదు, పెట్టడానికి ఏమీ కూడా లేవు, వాడిని లోనికి పిలిచి వాడి గురించి 2 నిమిషాలు ప్రార్థన చేస్తారా? ఇలా చేస్తారా? క్రైస్తవులు ఉంటారా? ఇలా ఎవరైనా ఉంటారా? ఉండరు. వాడు చూసుకోవడానికే సరిపోతుంది. ఉంటారా? ఎవరు వాడు చూసుకోవడానికే సరిపోతుంది. ఒకరి గురించి పట్టించుకొని వాడి బాగోగులు తెలుసుకొని, అయ్యో వాడి ఇబ్బందుల్లో ఉన్నాడు, వాడికి సహాయం చేద్దాం, వాడు మరి దుఃఖంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, వాడు ఏడుస్తూ ఉన్నాడు, వాడి కుటుంబం మొత్తం కూడా మరి ఏడుస్తూ ఉన్నది, వాడి పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ఇదిగో వాడి దగ్గరికి వెళ్ళి మనం పరామర్శిద్దాం, మనం ఉన్నాం, ఏదో మన వంతు తరపున వాడికి సహాయం చేద్దామని ఎవరికి ఉందా? అనుకుంటారు, ఇంట్లో ఉండి అనుకుంటారు, వాడికి అంతే జరగాల. ఏమనుకుంటారు? వాడికి అంతే జరగాల. వాడు చేసినటువంటిది మామూలు లేదు,
వాడు ఎంత విర్రవీగాడంటే, ఎంత గర్వపడ్డాడంటే, వాడి జీవితం నలుగురికి చిచ్చి అనేట్టు వాడు ప్రవర్తించాడండి. ఈరోజు ఆడుతున్నాడు ఇంట్లో కూర్చొని అని ఇలాగ అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు ఇలా. కానీ దేవుడు మనకి ఒక సమయాన్ని అనుగ్రహించాడు. వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాడితో దేవుడి యొక్క మాటలు చెప్పడానికి దేవుడు మనకి సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే, వ్యర్థమైనటువంటి మాటలతో మనము సమయాన్ని వ్యర్థము చేయొద్దు. సమయం వచ్చింది కదా పగ తీర్చుకుందా, సమయం వచ్చింది కదా వాళ్ళ అలాగనే మనం చూద్దాం అని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. ఏం చేయాలి? వాడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాడి కుటుంబానికి ఓదార్పు ఇవ్వాలి. ఇదిగో దేవుడు సహాయం చేస్తాడని ధైర్యం కలిగేటువంటి మాటలు, ఆదరణ కలిగించేటువంటి మాటలు వాడికి చెప్పాలి. చెప్పినప్పుడు ఆడి కుటుంబం మొత్తం కూడా ఏమవుతుంది? ప్రార్థనా పరులుగా మారడానికి దేవుడు ఉన్నాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు అని వారు కూడా ప్రార్థన చేసుకోవడానికి వీలుగా ఉంది. హల్లెలూయా. వారు కూడా సర్వోన్నతులైనటువంటి దేవుని నమ్ముకోవడానికి అవకాశం ఉంటున్నారు. ఇలా ఎవరైనా చేస్తారంటే ఎవరు కూడా చేయరు. కనుక ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే, వారు ఎలాగైతే వారి దగ్గర ఏమీ లేకపోయినా కూడా ప్రార్థన సహాయముతో, విశ్వాసముతో, నమ్మకముతో వారిని ఎలాగైతే నడిపించారు, మనం కూడా ఏం చేయాలి? ప్రార్థనతో, విశ్వాసంతో, నమ్మకంతో అనేక మందిని కూడా మనం కూడా నడిపించాలి, సహాయం చేయాలి. అలాంటి వారు మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఏమంటే ఒక మాట చెప్తానండి, జీవితంలో మనము సాధించేది ఏది ఉండదు. జీవితంలో మనం సాధించేది ఏది ఉండదు. సాధించగలిగేది ఏంటో తెలుసా? నేను చెప్తూ ఉన్నాను, మీకు గమనించండి. ఎంత పెద్ద జ్ఞానైనా, ఎంత పెద్ద జాబ్ చేస్తూ ఉన్నటువంటి వాడైనా, ఎంత పెద్ద అధికారైనా, ప్రజలకు నాయకుడైనా వాడు సాధించేది ఏమి ఉండదు జీవితంలో. వాడు సాధించగలిగేటువంటి ఏంటి తెలుసా? ఎవరైనా ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు సాధించగలిగేటువంటి ఏంటి అంటే, దేవుని మనసులో ప్రతి ఒక్కరికి అది అవసరం. దేవుని యొక్క కృపను పొందుకునే విధముగా మనము ఉండాలి. అది సాధించాలి. అది సాధించకపోతే అంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే 100 కోట్లు సంపాదిస్తాం, రేపు పోతే ఎంతో కష్టపడతాం, రేపు పోతే ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. కష్టపడతా తినక ఏదో చేసుకుంటా రేపు. ఇప్పుడు కానీ ఇప్పుడు పోతే ఏమంటుందా? మనకి ఏమి కూడా రాదు. అందుకనే మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, దేవుని యొక్క మనసులో చోటు సంపాదించుకోవాలి. దానికోసం మనము ప్రయాసపడాలి. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. దేవుడిని మనం సంతోషపడాలి. అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, మనుషులను సంతోష పెట్టేటట్లుగా నా భక్తి ఉంటే వ్యర్థమే. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోష పెట్టేటువంటి భక్తిని నేను చేయాలి. దేవుడిని సంతోష పెట్టాలి. మనం దేవుని యొక్క మనసులో మనం ఏం సంపాదించుకోవాలి? సోటు సంపాదించుకోవాలి. అదే మన జీవిత కాలంలో సాధించగలిగినటువంటి గమ్యం అది ఒక్కటే, ఇంకేది కూడా లేదు. ఈ చదువులు వ్యర్థమే, ఈ ఉద్యోగాలు వ్యర్థమే, ఈ సంపాదన వ్యర్థమే, ఈ లోకంలో ఉన్నటువంటి సకల ఐశ్వర్యములన్నీ కూడా వ్యర్థమే. అన్ని కూడా వ్యర్థమే. ఏమి కూడా మనము ఏమి కూడా ఇక్కడ చేయలేము. ఏమైనా చేయగలుగుతామా? దేవుని కృప ఉంటే తప్ప మనం ఏమీ కూడా చేయలేము. అందుకనే మనము దేవుని యొక్క మనసులో చోటుని మనము సంపాదించుకోవాలి. అది ఆ దిశగా మన యొక్క జీవిత గమ్యం అనేటువంటి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తాడు. 10 మందిని రక్షించగలిగేటువంటి కృప మనకి దయచేసుకుంటున్నాడు. ఆ విధంగా మనము ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాల సమయంలో లేచినప్పుడు, ప్రభువా ఈరోజు ఒక్కరికైనా నేను సహాయం చేయాలి, ప్రభువా ఒక్కరికైనా సహాయం చేయాలి,
ఒక్కరికైనా ప్రార్థన చేయాలి, ఒక్కరి గురించైనా ప్రార్థన చేయాలి అని ఒక లక్ష్యాన్ని మనం ముందు ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా ఉంచుకుంటారా? హల్లెలూయా. ఒకరి గురించి ప్రార్థన ఎప్పుడు మన కుటుంబం గురించే కాదు, అడుక్కునేటువంటి వాళ్ళ గురించి, బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళ గురించి, భయంకరమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళ గురించి, ఆసుపత్రిలో అనేకమైనటువంటి విధాలుగా అనారోగ్యం పాలై చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి, అందరి గురించి కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాంటి గొప్ప మనసు దేవుడు మనకు ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. కనుక మనం అలా ఉన్నట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయుగాక. ఆమేన్.